ఒక అమ్మ సంతానం లేక ఒక బిడ్డ జానపడ దర్గా చుట్టూ తిరుగుతుందట. తల్లి తీసుకుపోతుందట, తడిబట్ట తానం చేపిస్తుందట, గుడికాడ వండ పెడుతుందట, ఆ నాగులమ్మ పుట్ట కాడ వండ పెడుతుందట, అయ్యే దర్గా చుట్టూ తిప్పుతుందట. నీ జెండాలు కడతావు నాయన, నీకు గాది కడతావు నాయన, నీకు ఇది ఇస్తావు నాయన, నీకు నీకు మట్టికిలు చదివిస్తావు నాయన అని ఇంకా మొక్కు తాగురట. తిరగంగా ఒకరోజు ఆ అమ్మాయికే అనిపించిందట, నాకు గనక సంతానం అందితే నాగేంద్రుడికి నేను గంధం పెడతా అని ఆ పుట్టకాడ పండుకొని మొక్కిందట. అనసరం వండుకొని మొక్కిందట. నీకు ఎన్ని సంవత్సరాలైనా సంతానం అందట్లేదని ఇటు అత్త తిడుతుంది, ఇటు మావ తిడుతుండు, భర్త తిడుతుండు, తిరిగి ఆశ పుడుతుంది, కన్న తల్లి కూడా తిడుతుంది. ఈ దర్గా చుట్టూ తిరగలేక మా కాళ్ళకు బొగ్గలు వస్తున్నాయి అమ్మ అని. అట్లా యాష్టకు వచ్చి ఈమె ఏం చేసింది, తొందరపడి నాకు సంతానం అందితే తల్లి నాగులమ్మ, మరి నీకు నేను గంధం పెడతా, నాగేంద్రుడే బయటికి రావాలి, నేను గంధం పెడతా నాగన్న తల్లికి అమ్మవారికి అని మొక్కినట్టు. చూద్దాని మహిమలని ఎమ్మటే అదే నెలను ఇచ్చిందట. అదే నెలను ఇయ్యగానే సంతానం అందింది, బాబు పుట్టిండు. సంతానం అందగానే నేను 6వ నెలనే అన్నప్రాశన కంటే ముందే నీకు గంధం ఇచ్చిన తర్వాతనే నేను ఏ ఫంక్షన్ అని చేసుకుంటాను మొక్కిందట. అదే ఏమైనా 6 నెలలు దాటింది. ఆ 6 నెలలు 6వ రోజుకి అన్నం ఫంక్షన్ చేయాలి. కానీ దీనికంటే ముందు గంధం పెట్టాలి ఈ తండ్రికి. జానపడ కాడికి వచ్చిరు, జానపడ దర్గా కాడికి వచ్చిరు, కావాల్సినవి ఇచ్చిరు, మట్టికిలు చదివిచ్చిరు, దర్గా చుట్టూ తిరిగిరు, ప్రదక్షిణ తిరిగిరు, మంచికి మన నాగలమ్మ పుట్ట కాడికి వచ్చిరు, పాలు పోసిరు. ఇక గంధం పెట్టాలి. రా తల్లి అనగానే బయటకు వచ్చింది. అమ్మ నేను గంధం పెట్టాను, అమ్మో నన్ను కాటేస్తుంది, నాకు ఒక బాబు నన్ను కాటేస్తాడు, నేను పెట్టాను. మరి అలా ఎట్లా మొక్కినావు, నేను పెడితే నన్ను మొక్కినావు జాబటికి పెట్టాలమ్మ, నీకేం కాదు పెట్టండి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చిన చుట్టాలు పక్కాలు, భర్త, అత్త, మామ, తల్లి ఎవరేమన్నా కూడా ఇంకా ఎవరి మాట ఇంటలేవు. అమ్మో నాకేమన్నా అయితే నా కొడుకుని ఎవరు చూసుకుంటారు, నేను అన్న కానీ అమ్మ నాకు భయం అవుతుంది అని కళ్ళు మూసుకొని ఇంకా భయపడుతుందట. నేను పెట్టానంటే పెట్టినట్టు పుట్టల నుంచి వచ్చి నేను మంచిగా ఇట్లా ఆడుతుందట తండ్రి. పెట్టమని గంధం పెట్టాలని, నా బిడ్డ నాకు ఇవ్వాలి, నాకు మొక్కు చెల్లుతుందని ఆ తండ్రి ఆ నాగమన్నా చూస్తుండు. ఇక ఈమె భయపడుతుంది. పొద్దుజాము నుంచి మొదలుకుంటే సాయంత్రం దాకా కూడా ఆట ఆడిండట తండ్రి. అంతకని ఈమె పెట్టట్లేదట గంధం. కళ్ళు మూసుకొని పెట్టమన్నా పెట్టట్లేదట. లాస్ట్కి యాస్టా పుట్టి స్వామి పడగ మీద నిలబడి ఇంకా తండ్రి ఇక నేను పెట్టానంటే పెట్టానని ఏడ్చుకుంటే పిల్లగాన్ని ఎత్తుకొని ఇంట్లో పడదాకా ఏమొచ్చింది. ఆ తండ్రి కూడా లోపలికి పోయింది, పుట్టలో పోయింది. అప్పుడు ఈ తల్లి ఏడ్చుకుంటా, నేను అమ్మో నేను పెట్టాను, నన్ను కాటేస్తాడు, నేను మొక్కినా కానీ కొబ్బరికాయ కొడతా, నాకు ఏం దానం ఎంతైనా నేను ఇస్తా కానీ నేనైతే గంధం పెట్టాను. ఇక ఎత్తుకొని సపోర్ట్ చేయకుంటే ఇంట్లో పడదాకా పోతున్నాడు. పొలిమేర దాటతోనే బాబు చూపు లేదు మాట లేదు, చచ్చిపోయిన తీరానే ఉన్నాడు. వామ్మో నా కొడుకు మాట లేదు చూపు లేదు, నా కొడుకు ఎట్నో చేస్తుందని అంటే, నీకు ఇంకెక్కడుండి కొడుకు అని శ్వాస లేకుండా చేసిండు, చచ్చిపోయిన తీరాన్ని చేసిండు. నా కొడుకు ఇట్లా నువ్వు మొక్కినవు, ఇట్లా జరిగింది, నువ్వెందుకు నాకేం వద్దనగానే లెస్స ఏడ్చుకుంటా, ఎవరైతే ఇచ్చిరో ఆ సంతానం అక్కడనే ఇచ్చొద్దనిపా, ఇక మనకెందుకు అని ఏడ్చుకుంటే ఆ శవాన్ని తీసుకొని వచ్చి ఆ బాబుని ఆ పుట్టకాడ వండబెట్టారు. ఈ బాధ నా కొడుకు పోయిండమ్మా అని బాగా ఏడ్చుకుంటే, గుండెలు బాదుకుంటే కింద బొరలాడి ఏడుస్తుంటే అప్పుడు నాగేంద్రుడు బయటకు వచ్చిండట. నాగేంద్రుడు బయటికి రాగానే ఈ బాధ మీద అమ్మో నా కొడుకు లేకుండా నేను బతకలేనా, నా బాధ ఉన్నప్పుడు అప్పుడు ఆ దయ్యముడు బయటికి వెళ్ళగానే ఆ నాగన్న అప్పుడు గంధం పెట్టిందట. నా కొడుకు కావాలి, నా ప్రాణం ఉంటేంత పోతేంత. అప్పుడు బాధ అనేది తెలిసి వచ్చినప్పుడే ఏదైనా దేవుడి విలువ తెలుసుకుంటారు, అవతల వాళ్ళు విలువ తెలుసుకుంటారు, పక్కనున్న వాళ్ళు విలువ తెలుసుకుంటారు, ఇంటి వాళ్ళు విలువ తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మరే ఎప్పుడైనా ఆపద మొక్కకి
ఇబ్బంది పడకరి, ఇరుకున పడకరి, చేతనైనంతే మొక్కండి. మొక్కులు మొక్కి మీరు ఈ మొక్కులు తీర్చకుంటే ఉండకరి ఇబ్బందులు పడతారు. కానీ మొక్కినామంటే ఖచ్చితంగా చేయాలి. పాలకాయ కొడతామనో, గంట కడతామనో, ఒక చీర పెడతామనో అంతవరకే మొక్కురు. కానీ పెద్ద పెద్ద మొక్కులు అయితే మొక్కకురి. కాకపోతే తెలియకుండా చేయండి కార్యాలు ఏదన్నా ఉంటే. తెలియకుండా అయ్యేటలు కానీ ఏమన్నా తెలియకుండా కానికలు కూడా తెలియకుండా మీరు మొక్కొని పెట్టండి. నేను ఇంత పెడతా అంత పెడతానని మొక్కితే పరీక్ష ఆ తండ్రి కూడా ఇస్తాడు. చూద్దాన్ని ఎడ తెచ్చి పెడతాడో, చూద్దాన్ని పెడతాడా పెట్టడాన్ని. ఒక్కొక్క క్షణంలో అలా చేస్తుంటాడు. మొక్కులు తీర్పలేంటే క్షణంలో మనకి ఇరుకు ఇబ్బంది అవుతుంది. మొక్కండి, మొక్కొని రండి, మంచి కలుగ చూపుతారు. ఏ తండ్రి అయినా, శివయ్య అయినా కానీ, ఎల్లమ్మ కానీ, జానపడి సైదులు కానీ, మల్లన్న కానీ, దుర్గమ్మ తల్లి కానీ, ఎవ్వరైనా కూడా ఇస్తారు మనకి.